తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ కూడా ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రాబోయే వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ నిర్వాహకులకి మా యొక్క సూచన ఏమంటే, అందరు కూడా నిర్వాహకులు పోలీసు వారి పర్మిషన్ అంటే ఇంటిమేషన్ కంపల్సరీ తీసుకోవాలంటే, వాళ్ళు నిమజ్జనానికి ఎక్కడికి వెళ్తారు, ఎన్నో రోజు తీస్తారు, ఎన్ని ఫీట్ల వినాయకుడిని వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు, ఏ మార్గంలో వెళ్తారు అని పూర్తి వివరాలు, ఎందుకంటే వారికి బందోబస్తు ఏర్పాటు చేయడం కోసము వాళ్ళు ఈ వివరాలను కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అట్లే కాకుండా మీరు నిర్వాహకులు ఏర్పాటు చేసే మండపం సరైన ప్రదేశంలో పెట్టుకోవాలి. అది ఎక్కడన్నా బురద నేల కానీ లేదంటే బాగా దిగుడుగా ఉండే నేలలో కానీ పెట్టినప్పుడు వర్షాలు బాగా వస్తున్నాయి కాబట్టి వర్షాకాలంలో దిగుబాటు గురయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే మీరు పెట్టే ప్లేస్లో కరెంటు స్తంభాలు, కరెంటు వైర్లు అలాంటివి వాటి కింద పెట్టుకోకుండా ఉండాలి. అట్లాగే తీసుకునేటప్పుడు అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోండి. కరెంటు వైర్లు కనెక్షన్ ఇచ్చేటప్పుడు సిరీస్ లైట్లు, డెకరేషన్ లైట్లు ఇచ్చేటప్పుడు కూడా సరైన విధంగా ఒక క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్తో మాత్రమే మీరు కరెంటు వైర్ కనెక్షన్స్ ఇవ్వండి. దానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా తగిన రుసుము చెల్లించి పర్మిషన్ తీసుకొని ఇన్స్టాల్ చేయండి. అట్లాగే పార్కింగ్ సదుపాయాలు కల్పించండి. వచ్చిన భక్తులందరికీ కూడా వారి వెహికల్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉండేలా చూడండి. అట్లాగే రోడ్డుకు అడ్డంగా ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా ఎక్కడ కూడా ఇన్స్టాల్ చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లాగే ప్రతి మండపం దగ్గర కూడా నిర్వాహకులు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఈవెన్ కంటిన్యూగా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా వాళ్ళు వంతుల వారీగా ఎవరో ఒకరు అక్కడ అవైలబుల్ ఉండే విధంగా చూసుకోవాలి. ఆ వినాయకుని ముందు పెట్టే దీపం కానీ, తర్వాత ప్రసాదం కానీ, వాటికి చుట్టుపక్కల ఈ కొన్ని అంటే మేకలు అట్లాంటివి పశువులు కానీ ఈ వినాయకునికి డెకరేషన్ చేసే చోట మనం పత్రి అంతా పెడతా ఉంటాము. అవి తినడం కోసం మేకలు కానీ ఇట్లాంటి కొన్ని పశుపక్షాదులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అవి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎల్లవేళలా అంటే రౌండ్ ద క్లాక్ కూడా నిర్వాహకులు ఎవరో ఒకరు అక్కడ ఉండే విధంగా చూడండి. అట్లాగే వాల్యూమ్ సౌండ్ బాక్సులు కూడా పరిమితికి మించకుండా పెట్టుకోవాలి. అట్లా రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి సౌండ్ బాక్స్ కూడా పెట్టుకోవడానికి వీల్లేదు. ఎక్కడైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే అవన్నీ కూడా వల్గారిటీ లేకుండా, సినిమా పాటలు అవన్నీ కాకుండా సాంస్కృతిక పాటలు, పద్యాలు కానీ, తర్వాత దేవుని భక్తి పాటలు కానీ అవి మాత్రమే ఉండే విధంగా చూసుకోండి. మేము టైం టు టైం ఇచ్చే పోలీసు వారు ఇచ్చే సూచనలు, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చే సూచనలు కూడా మీరందరూ కూడా పాటించండి. అట్లాగే ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంటే శాండ్ బాక్సులు కానీ, వాటర్ డ్రమ్స్ కానీ కూడా మీరు ఇన్స్టాల్ చేయడం మంచిది. అగ్ని ప్రమాదానికి వీలు లేకుండా, తర్వాత మండపం ఒరిగి ఎక్కడన్నా పడిపోయడానికి వీలు లేకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.